హలో, వెల్కమ్ బ్యాక్ టు పొదిలి ఫైన్స్. ఈరోజు నేను నా దగ్గర ఉన్న 2 ట్రైపాడ్స్ గురించి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవే నా 2 క్యూట్ ట్రైపాడ్స్. ఇది స్పాన్సర్డ్ వీడియో అయితే కాదు, జస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నా. 2024 అక్టోబర్లో నేను ఈ స్మాల్ ట్రైపాడ్ తీసుకున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది. నేను యూజ్ చేస్తూనే ఉన్నాను. హానెస్ట్లీ ఒక కంప్లైంట్ కూడా లేదు. ఈ స్మాల్ ట్రైపాడ్ బ్యాగ్లో మనకి ఈజీగా ఫిట్ అయిపోతుంది. పోర్టబుల్గా మనం ఎక్కడికైనా క్యారీ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. దీని ఫీచర్స్, ఇది ఎలా వర్క్ అవుతుంది, ఇదన్నీ నేను మీకు ఇప్పుడు డీటెయిల్గా వీడియోలో అనేది చూపిస్తాను. ఫోన్ ఫిట్ చేసే యాంగిల్ వచ్చేసి మనకి 360 డిగ్రీస్ పిన్ అయితే ఉంటుంది. రొటేషన్ వచ్చేసి మనకి 225 డిగ్రీస్ యాంగిల్ అనమాట. స్మాల్ ట్రైపాడ్ అని చెప్పాను కదా, ఇది ఈ లెంత్ వరకే ఎక్స్టెండ్ అవుతుంది అనమాట మనకి. ఇప్పుడు దీంట్లో హారిజెంటల్గా అండ్ వర్టికల్గా ఫోన్ అనేది మనం ఎలా ఫిట్ చేసుకోవాలి అది నేను మీకు చూపిస్తాను. వీడియోలో కనిపిస్తున్న చిన్న చిన్న స్టీల్ రాడ్స్ అనేవి ఎక్స్టెండబుల్ అనమాట. మనం ఎంత పెద్ద ఫోన్ అయినా సరే దాంట్లో ఫిట్ చేసుకోవడానికి అది ఇలా పుల్ చేస్తే ఎక్స్టెండ్ అవుతుంది. ఇలా ఈజీగా మనం ఫిట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక బ్లూటూత్ రిమోట్ లాంటిది ఇస్తారు. అది క్లిక్ చేసినప్పుడు మనకు ఒక లైట్ బ్లింక్ అవుతుంది. ఫోన్లోకి వెళ్ళి మనం బ్లూటూత్ ఆన్ చేస్తే సెల్ఫీ అని మనకు కనిపిస్తుంది. ఈజీగా కనెక్ట్ చేసేసుకొని మనం ఫొటోస్ అండ్ వీడియోస్ క్లిక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇలా క్లిక్ చేయగానే మనకు ఫోటో అనేది వస్తుంది. మనం వీడియో మోడ్లో పెట్టి క్లిక్ చేస్తే వీడియో రన్ అవుతుంది అనమాట. సో ఇలా ఫొటోస్ ఈజీగా క్లిక్ చేసేసుకోవచ్చు. ఎవరితో మనకి ఇంకా నీడ్ ఉండదు అనమాట. చూడండి, అదిగో ఇలా. ఓకే, మనం దాంట్లో ఫిట్ చేసిన ఫోన్ అనేది స్ట్రాంగ్గా నిలబడటానికి మనకు ఒక ఫిట్టర్ ఇస్తాడు. దాన్ని మనం గట్టిగా రొటేట్ చేసుకుంటే ఫోన్ స్ట్రాంగ్గా నిలబడుతుంది. ఇప్పటి వరకు మినీ ట్రైపాడ్ గురించి చూసాం కదా, దానికన్నా కొంచెం లెంత్ ఎక్స్టెండ్ అయ్యే ట్రైపాడ్ గురించి చూద్దాం. దానికి కింద హ్యాండిల్లో కొంచెం డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ లెంత్ ఎక్స్టెండ్ అవుతుంది కదా, సో కొంచెం స్ట్రాంగ్గా నిలబడాలి కాబట్టి మనకి కనెక్షన్ రాడ్స్ లాగా ఇచ్చారు కింద నిలబడటానికి. మనకి దీంట్లో కూడా బ్లూటూత్ కనెక్షన్కి రిమోట్ ఇస్తారు. సేమ్ ఇందాక చెప్పినలాగే మనం కనెక్ట్ చేసుకోవటం అనేది. అండ్ ఫిట్టింగ్కి ఫోన్ స్ట్రాంగ్గా నిలబడే ఫిట్టర్ ఉంటుంది. నెక్స్ట్ 225 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. అండ్ ఫోన్ ఫిట్టింగ్ ఏరియాకేమో 360 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. ఇందాక చెప్పా కదా మినీ ట్రైపాడ్కి సేమ్ అలాగే అనమాట. దీంట్లో కూడా ఫోన్ ఫిట్టింగ్ ఏరియా చూడండి, మీకు కనిపిస్తుంది కదా. అండ్ ఇందాక ఎక్స్టెండబుల్ రాడ్ చూపిస్తున్నాను కదా, క్లియర్గా చూపించాను. అండ్ దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది పోర్టబుల్గా మనకి బ్యాగ్లో ఫిట్ అవ్వదు. దీని లెంత్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి, చాలా లెంత్, నాకన్నా హైట్గా ఉంది ఇది. ఇది నేను రీసెంట్గా పర్చేస్ చేశాను. మెయిన్లీ బ్లాగర్స్కి, కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసే పీపుల్కి ఇది నేను రికమెండ్ చేస్తాను. ఇలా పెట్టైనా సరే వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. చాలా హైట్ ఉంటుంది కదా, మనం కుకింగ్ వీడియోస్ అవి బాగా రికార్డ్ చేసుకోవచ్చు. కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళకైతే ఇది బెస్ట్ బై అని చెప్తానండి నేను. మనం ఏదైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేదా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా రెడీ అయినప్పుడు కానీ, ప్రతిసారి నన్ను పిక్స్ తీస్తారా, నన్ను వీడియోస్ తీస్తారా అని పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టలేం కదా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి ఇంకా కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.